నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు కాంగ్రెస్ పార్టీ లీడర్ కసుబ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాండి. సార్, రీసెంట్గా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసు ఉందో దీనికి సంబంధించి ఈడీ వచ్చేసి మన సోనియా గాంధీ గారి పేరు అలాగే రాహుల్ గాంధీ గారి పేరుని ఛార్జ్ షీట్లు అయితే పెట్టడం జరిగింది. అంటే దీన్ని కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దీనికి? ఇది 100% కక్ష సాధింపు రాజకీయమే. ఎందుకోసం అంటే నేషనల్ హెరాల్డ్ కేసు అనేది దాంట్లో ఈడీ అసలు ఇన్వాల్వ్ కావాల్సిన అవకాశమే లేదు. కేవలము ఆ పత్రిక స్వతంత్ర ఉద్యమంలో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ఒక పత్రిక. ఆ పత్రికలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ను అంటే ఉద్యోగస్తులను ఆ పత్రికను సంరక్షించడం కోసం కాంగ్రెస్ పార్టీ కొంత అమౌంట్ వెచ్చించి దాన్ని తీసుకున్నది. దాన్ని ఇది డబ్బులు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి ఈడీ కిందికి వస్తాయని చెప్పారు. మరి అసలు ఏ పత్రికలు ఈరోజు లాభంలో నడుస్తున్నాయి? ఫోర్త్ ఎస్టేట్ ఆఫ్ ది ఇప్పుడు మన ప్రజాస్వామ్యానికి ఉన్న 4 పిల్లర్ల లోపల పత్రికా రంగం ఒకటి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక వహించినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రొటెక్ట్ చేయడం కోసం చేసినటువంటి చర్యను వీళ్ళని ఒక తప్పుడు చర్యగా చూపించి దాని మీద ఛార్జ్షీట్ గుజరాత్కు వెళ్ళి గుజరాత్లో ప్రకంపనలు పుట్టిస్తున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు, ప్రియాంక గాంధీ గారు వారు అక్కడ చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ను గుజరాత్ ఎన్నికల మీద వాళ్ళ ప్రభావం వాళ్ళ మీద ఉండకుండా వాళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఈ సమయంలో వాళ్ళు ఛార్జ్షీట్ను వాళ్ళు చేసినారు. ఇంతకుముందు ఎంక్వైరీస్ చేసినారు. ఆ ఎంక్వైరీస్ చేసి ఇప్పుడు ఛార్జ్షీట్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళు దాంట్లో పెట్టినటువంటి మెయిన్ కాజ్ ఏంది, ఏమున్నది, అక్కడ వాళ్ళు చూపించినటువంటి ఎవిడెన్స్ ఏమున్నది, రేపు దాని మీద వస్తుంది కదా. కాకపోతే ముఖ్యమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీకి గాంధీ కుటుంబం దీన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయొచ్చు అనే ఒకే ఒక వ్యూహంతో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు చేస్తున్నటువంటి కుట్ర. బీజేపీ ప్రభుత్వ సంస్థలైనటువంటి ఈడీని, ఈసీని వీటన్నిటినీ కూడా వాళ్ళ ఒక సొంత ప్రయోజనాల కోసం వాడుకుంటూ, దేశ ప్రయోజనాల కోసం వాడాల్సినటువంటి సంస్థలను స్వప్రయోజనాల కోసం వాడుకుంటూ ప్రతిపక్షాల మీద మాత్రమే దాడులు చేస్తున్నాయి. ఈడీ దాడులు ఎవరన్నా అధికార పక్షం సంబంధించిన ఎంపీల మీద కానీ వాళ్ళకి సంబంధించిన ఇండస్ట్రియలిస్టుల మీద కానీ ఎక్కడన్నా అవుతున్నాయా? కేవలం ప్రతిపక్షాల మీదనే అవుతున్నాయి, ప్రతిపక్ష నాయకుల మీదనే అవుతున్నాయి దేశంలో గత 10 సంవత్సరాలుగా. ఇంతకంటే ఎక్కువ నిదర్శనం ఏం కావాలి ఇంకా మీకు? అంటే బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే న్యాయం అన్యాయం అనేది కోర్టే తెలుస్తుంది కదా, మీరెందుకు ధర్నాలు ఇవన్నీ చేయడం అంటూ కూడా ప్రజలకు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉన్నది. ప్రజలకు నేషనల్ హెరాల్డ్ కేసులో డబ్బులు తినేసి ఇప్పుడు ఎందుకంటే గ్లోబల్ ప్రచారం చేసేసి వీళ్ళు ఏదో దీంట్లో ముంచిండ్రు దాంట్లో ముంచిండ్రు, ఇన్ని వేల కోట్లు ఇక్కడ, అన్ని వేల కోట్లు అక్కడ అని చెప్పేసి ప్రచారం చేసుకొని పబ్బంగా గడపడం వాళ్ళకి అలవాటు. వేల కోట్లు, లక్షల కోట్లు, 20 లక్షల కోట్ల రూపాయల వేవర్స్ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందింది అనేది ప్రజలకు తెలుసు. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ దేశంలో ఒక ప్రధాన కార్యాలయాన్ని ఏర్పరచుకోగలిగింది. భారతీయ జనతా పార్టీ ప్రతి జిల్లాకు ఒక వాళ్ళ సొంత బిల్డింగ్లు కట్టుకునే స్థితిలో ఉన్నారు. మరి మీరు పార్టీ ఏర్పడిన 45 సంవత్సరాలు అయింది. 135 సంవత్సరాల చరిత్ర ఉన్న మాకు ఇప్పుడు కార్యాలయం కట్టుకునే పరిస్థితిలో లేదు మాకు రెవెన్యూ. మరి మీరు ఏ విధంగా మీరు ఇంత డబ్బు జనరేట్ చేయగలిగినారు అంటే అర్థమైంది ఎవరు అవినీతి చేస్తున్నది తెలియజెప్పడం కోసం ధర్నాలు చేస్తున్నాం. ప్రజాస్వామ్య ప్రక్రియను మనం వ్యతిరేకించడం కోసం కాదు, కేవలం ప్రజలకు జరుగుతున్న నిజాలు తెలియజెప్పాలని చెప్పి నిన్న కూడా ఈడీ ఆఫీస్ ముందు మొన్న ధర్నాలు జరిగినాయి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, ప్రజాస్వామ్యబద్ధంగా మేము చేసేది మేము చేస్తున్నాం. అంతవరకు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.